గాయ్స్, ఒక మంచి ఐడియా జీవితాన్ని మార్చేస్తుంది. అవసరాలే సమస్యలకు పరిష్కారాలు కనుగొంటాయి. ఆ పరిష్కారాలను మంచి బిజినెస్ ఐడియాగా మలుచుకుంటే రాబడి పెరుగుతుంది, జీవనోపాధి లభిస్తుంది. 15 ఏళ్ల ఓ బాలుడు తన సమస్యను పరిష్కరించుకునే క్రమంలో మంచి ఐడియాతో బిజినెస్ ప్రారంభించి ఏకంగా 100 కోట్ల కంపెనీని సృష్టించేశాడు. అసలు ఇంత గొప్ప సక్సెస్ ఎలా సాధ్యమైందో ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. బడికెళ్లే వయసులో కోట్లు విలువ చేసే కంపెనీ నిర్మించడం అంత ఈజీ ఏమీ కాదు. వినడానికి కొంచెం వింతగానే అనిపిస్తున్నప్పటికీ ముంబైలో నివసిస్తున్న 15 ఏళ్ల గుజరాతీ బాలుడు తిలక్ మొహతా ఇది సాధ్యమని నిరూపించాడు. చదువుతో పాటు వ్యాపారాన్ని కొనసాగిస్తూ 2 ఏళ్లుగా విజయవంతంగా వ్యాపారాన్ని నడిపిస్తూ ఉన్నాడు. తన సంస్థ ద్వారా దాదాపు 200 మందికి ఉపాధి కల్పిస్తున్నాడు. అసలు అతను స్టార్ట్ చేసిన బిజినెస్ ఏంటి, ఏ విధంగా సక్సెస్ అయ్యాడో ఫుల్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియోలో మనం తెలుసుకోబోతున్నాం. వీడియో అనేది చాలా ఇంట్రెస్ట్గా ఉంటుంది. సో దట్ వీడియోని లైక్ చేసి వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. తిలక్ మొహతా 2008లో గుజరాత్లో జన్మించాడు. వృత్తిరీత్యా తిలక్ తండ్రి విశాల్ ముంబై వచ్చి కుటుంబంతో సహా అక్కడే నివసిస్తూ ఉన్నాడు. విశాల్ ఒక లాజిస్టిక్ కంపెనీలో పనిచేస్తున్నాడు. తల్లి గృహిణి. తిలక్కు సోదరి కూడా ఉంది. తిలక్కు తన చిన్నతనంలో జరిగిన ఒక సంఘటన ద్వారా వ్యాపారం ప్రారంభించాలనే ఆలోచన వచ్చింది. ఒకరోజు ఆఫీస్ నుంచి అలసిపోయి వచ్చిన తండ్రిని తనకు కావలసిన స్టేషనరీ వస్తువులను తీసుకురమ్మని అడిగాడు. అప్పటికే అలసటగా ఉన్న విశాల్ అందుకు నిరాకరించాడు. దాంతో తానే వెళ్ళి అవసరమైన వస్తువులు తెచ్చుకున్నాడు. అయితే ఇక్కడ తనకు ఒక మంచి ఐడియా వచ్చింది. అలాగనే ఎంతోమంది పిల్లలు పెద్దలు కొన్ని కారణాల వల్ల వారికి అవసరమైన స్టేషనరీ వస్తువులు తెచ్చుకోవడంలో ఇబ్బందులు పడుతున్నారని గ్రహించాడు తిలక్. దాంతో సమస్యకు పరిష్కారం గురించి ఆలోచిస్తూ ఇంటికే వస్తువుల డెలివరీ చేసే సర్వీస్ ప్రారంభిస్తే బాగుంటుందని ఐడియా వచ్చింది. వెంటనే ఈ ఆలోచన గురించి తండ్రికి వివరించాడు. అలా తిలక్ తన కొరియర్ సర్వీస్ ప్రారంభించేందుకు అవసరమైన పూర్తి ప్రణాళిక సిద్ధం చేసుకొని దీనికి అవసరమైన పెట్టుబడిని తన తండ్రి వద్ద సమకూర్చాడు. వ్యాపారాన్ని విస్తరించాలనే ఆలోచనతో పెట్టుబడుల కోసం వెతికాడు. తండ్రి సహాయంతో తిలక్ ఓ బ్యాంక్ అధికారికి తన వ్యాపారం గురించి వివరించాడు. దాంతో ఆ అధికారి తిలక్ ఆలోచన విని కొంత పెట్టుబడి పెట్టాడు. తర్వాత క్రమంగా బ్యాంకు ఉద్యోగం వదిలేసి తన వ్యాపారంలో చేరాడు. వీరంతా కలిసి పేపర్ అండ్ పార్సిల్స్ అనే పేరుతో కొరియర్ సర్వీస్ని ప్రారంభించారు. దీనిలో ముఖ్యంగా పేపర్స్ అండ్ పార్సిల్ ఆన్లైన్ ప్లాట్ఫామ్ ద్వారా షిప్పింగ్, లాజిస్టిక్స్ సేవలు అందిస్తున్నారు. ఆన్లైన్లో బుక్ చేసిన అదే రోజు స్మార్ట్ పార్సిల్స్, డాక్యుమెంట్స్, స్టేషనరీ వస్తువులు అందిస్తున్నారు. ఈ కంపెనీ ముంబైలో సేవలు అందిస్తుంది. ఇందులో దాదాపు 200 మంది పనిచేస్తున్నారు. 300 మంది డెలివరీ బాయ్స్ ఉద్యోగుల సహకారంతో రోజు 1200 డెలివరీలు ఇస్తున్నారు. గరిష్టంగా 3 కిలోల వరకు బరువున్న పార్సిల్స్ చేస్తున్నారు. ప్రతి పార్సల్కు కనీసం 40 నుండి 180 రూపాయలు వస్తున్నాయి. ముంబై ఇంట్రాసిటీ లాజిస్టిక్స్ మార్కెట్లో 20% వాటాను వీరు కలిగి ఉన్నారు. ఈ విధంగా ఒక చిన్న పిల్లాడు చేసిన ఆలోచన వల్ల ఇతను ఒక కంపెనీని స్టార్ట్ చేసి తన 15 ఏళ్ల వయసులోనే 100 కోట్ల టర్నోవర్ వరకు సంపాదిస్తున్నాడు. వీడియో నచ్చితే వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో వీడియోని షేర్ చేయండి. ఇలాంటి వీడియోస్ మరెన్నో చూడాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మీ సపోర్ట్ తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.